గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలామంది బెంగళూరు నుంచి కూడా వచ్చినట్టున్నారు కదా, ఇక్కడికి వచ్చారా? ఓకే, ఎనీవేస్ ఈ సినిమా 2 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ బాగున్నారా అని, చెన్నైకిదిరా అని 2 భాషలు అడిగేద్దాం. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ లవ్లీ మూవీ దట్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ వైల్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన సాయి గారు. సాయి సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఆల్ ద ట్రస్ట్ యూ హ్యాడ్ ఆన్ ఆల్ ఆఫ్ అస్. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వారాహి సాయి గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, మనం ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళడం బ్యాక్కి వెళ్ళి అలవాట్లేదమ్మా. అప్పుడు బ్యాక్ వెళ్ళమంటే అప్పుడు ఎలా వెళ్ళాలంటే ఇలా తిరిగి ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి మళ్ళీ తిరగాలి. సో ఎనీవేస్, సో రాధా సార్, like Srilila was saying, Radha is one of these most sweetest persons we could ever come across, mata. And మన నేను హరిశంకర్ గారు మాట్లాడుకున్నప్పుడు రాధా గారు కూడా ఉంటే అసలు he's like an encyclopedia of films. సో ఏ ఫిల్మ్ ఎనీ టైటిల్ చెప్పండి మీరు, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ, whatever, he knows the films and he'll say who directed, what is the story. అంత నాలెడ్జ్, అంత ప్యాషన్ ఉంటే చాలా తక్కువ మందిని చూస్తాం. రాధా సార్, I really appreciate you for that. I really appreciate you for that. And I think this movie is going to be అంటే ఆయన షోకేస్ అని కూడా నేను చెప్తాను ఈ మూవీని. అండ్ ఐ థింక్ యూ గాట్ మచ్ బిగ్గర్ థింగ్స్, మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ యువర్ కిటీ. సో లెట్స్ ఆల్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రాధా గారు. ఇంకోటి, నేను మొన్న బెంగళూరులో మాట్లాడినప్పుడు కూడా ద స్ట్రగుల్స్ దట్ డైరెక్టర్స్ గో త్రూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్పాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. సో అలా రాధా గారు ఈ సినిమా కోసం ఒక 3 years ఆల్మోస్ట్ ఆయన పడ్డ ఎగ్జైట్మెంట్, ఆయన పడ్డ కష్టాలు, ఆయన పడ్డ తపన అన్నీ చూశాను. ఒక డైరెక్టర్ యొక్క మేనిఫెస్టేషన్ అండ్ కష్టం ఎంత ఒక సినిమాలో ఉంటే ఆ సినిమా డెఫినెట్గా ఫస్ట్ ఆ డైరెక్టర్ కోసమైనా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలనేది నా కోరిక. సో ఇందాక ఆయన అంటున్నారు కదా, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ టు రాధా గారు. అలా కాదు, థ్యాంక్స్, వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఎనీ డైరెక్టర్, బికాస్ డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. అండ్ ఇలాంటి మనుషులు నాకు నచ్చినప్పుడు ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఇన్ మై గివెన్ రేంజ్. సో ఆల్ ది బెస్ట్ రాధా సార్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొక మనిషి కళ్యాణ్ చక్రవర్తి గారు. కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి నుంచోండి, లైట్ వేసుకోండి అమ్మ మీద. నాకు యాక్చువల్గా బిఫోర్ ఇప్పుడు సరదాగా మాడుకున్నాం ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో. ఓకే, మనకి ఎంతకంటే ఫార్మల్గా రాదు, చూడు మళ్ళీ ముందుకు వచ్చా, మనకు ముందుకు వెళ్తాం అలవాటు. ఒకవేళ నేను వెనక్కి చూడకుండా వెనక్కి వెళ్ళినా కూడా అది ముందుకు వెళ్ళడం కోసం వెనక్కి వెళ్ళి దూకుతాం కదా, దానికోసం కూడా అర్థం చేసుకోవాలి. రాధా గారు అండ్ కళ్యాణ్ గారు, ఐ వాంట్ యూ గైస్ టు కమ్ ఆన్ స్టేజ్. గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రాధా అండ్ కళ్యాణ్. రాధా కళ్యాణం వీళ్ళిద్దరు డ్యూ. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బాయ్స్. ఏంటి ఆ నీరసం ఏంటి? థ్యాంక్ యూ సార్. రాధా గారి గురించి చెప్పాను, ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి కొంచెం చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి చాలా చెప్పాల్సిన కొన్ని బాకీ ఉన్నాయి నాకు. He is one of the most talented lyric writers and also a Sanskrit pandit అని కూడా అనొచ్చు. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. రాజమౌళి గారు, ఇట్స్ డెఫినెట్లీ an honor. We have collaborated on so many great films which have become a milestones now. It was really an honor and pleasure to have been associated with you till now, and it means a lot for you being here and encouraging this film. Thank you for coming. Thank you. ఈ సినిమా అండి, మేము ఫస్ట్ నేను సినిమా చేయడానికి కారణము సాయి గారు అండి. సో సాయి గారు ఫస్ట్ నాకు పిలిచి ఇట్లా ఒక కథ ఉంది చేస్తారని అడిగినప్పుడు, లైక్ ఐ మెట్ రాధాకృష్ణ. సో వెన్ ఈ నరేటెడ్ ద స్టోరీ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ దెన్ ఐ వాజ్, అంటే కొత్త సినిమా, కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఓకే కెమెరాని పెట్టుకుంటే అన్నీ చేసుకుంటాడని అనుకుంటారు, బట్ ఐ వాజ్ వెరీ అప్రిహెన్సివ్, అంటే మిగతా టీం ఎలా ఉంటుంది అని. బట్ ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటే చాలా దిగ్గజాలందరినీ మాకు కొలాబరేటర్గా పెట్టారు. లైక్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారిని, పీటర్ హెన్ మాస్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ గారిని. సో వీ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ టు సపోర్ట్
one of the extremely talented, sincere and dedicated actor, a newcomer called Kiriti. కిరీటి అంటే కిరీటి గురించి ఏం చెప్పాలంటే నేను అంటే ఇంత డెడికేటెడ్ ఉన్న యాక్టర్ నేను చూడలేదండి నా కెరియర్లో. లైక్ ఐ రిమెంబర్ లైక్ ఈ సాంగ్ చేసేటప్పుడు, వైరల్ అయ్యారు సాంగ్ చేసేటప్పుడు, ఈ యూస్ టు టేక్ లైక్ అంటే ఒక 20 టేక్స్ రీటేక్స్, 30 టేక్స్ రీటేక్స్, 40 టేక్స్ రీటేక్స్ అని వినుంటామండి. బట్ మోకాల్లో నెత్తురు వస్తున్నా కూడా 100 రీటేక్లు, 200 రీటేక్లు చేసిన ప్రాబ్లీ ద ఓన్లీ యాక్టర్ వీ హ్యావ్ హియర్. హిస్ డెడికేషన్ ఈజ్ ఇమెన్స్. నేను అడిగాను కిరీటి ఆ చిన్న స్టెప్ కొద్దిగా అటు ఇటు అయినా ఎవరికి తెలియదు అంటే, సార్ నాకు తెలుస్తుంది కదా సార్ అది ఆ మిస్టేక్ ఎవ్రీ టైం చూసినప్పుడు నేను ఇంకా బాగా చేసుంటే బాగుండేదని అనుకోను. దట్ ఈస్ లైక్ అన్బిలీవబుల్ అండి, ద కైండ్ ఆఫ్ డెడికేషన్. ఎంత గ్రేట్ అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, కానీ పని చేసినప్పుడు అర్థం వీళ్ళు ఎందుకు గ్రేట్ అనేది అప్పుడు అర్థమవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ సినిమా మెమరీస్ గురించి మాట్లాడుతున్నాం. సో నాకు ఈ లైఫ్ టైం మెమరీ సార్తో, సందీప్ సార్తో పనిచేయడం. ఆయన రాసిన సినిమాలు వేరే విధంగా చూపిస్తారు, దాంట్లో కంప్లీట్గా ఈరోజు వేరే సినిమా చూసి వచ్చారు. సో దిస్ లుకింగ్ ఫెంటాస్టిక్. ఇంక కిరీటి గురించి చెప్పాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైనా బెస్ట్ అంటే 100% ఎఫర్ట్ ఉంటాం. సో దీని మినిమమ్ 100% ఎఫర్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంక ఎంత పైన చేస్తాడు, తన మినిమం 100%. సో ప్రతి సీను అంటే ఒక ఫస్ట్ టైం మనకి ఇన్ని వేరియస్ ఎమోషన్స్ ఐ థింక్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ప్రతి సీను, ప్రతి ఎమోషన్లో ఐ థింక్ ఈ స్కోర్డ్ 100 out of 100 అండ్ మోర్ దెన్ దట్ ఐ కెన్ సే. అండ్ ఇంకొక 10 years వరకు ఏ యంగ్స్టర్ వచ్చినా కానీ ఐ థింక్ హి సెట్స్ ద బెంచ్ మార్క్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్. ద స్టాండర్డ్స్ హి సెట్, ద హార్డ్ వర్క్ హి హస్ పుట్, ట్రూలీ ఇన్స్పిరేషనల్. అండ్ మీరు చూస్తారు ఈ సినిమాలో క్లైమాక్స్ చూసి సినిమాని ఎంత బయటకు తీసుకొని వస్తారో, కిరీటిని అంతకంటే ఎక్కువ బయటకు తీసుకొని వస్తారు. కానీ మార్క్ మై వర్డ్స్, ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ థింగ్. అండ్ పదే సినిమా చేయాలని కోరుకుంటున్నాను. సో కళ్యాణ్ సార్ అప్పుడే సార్ ఒక్క నుంచి స్టేజ్ మీద రావాలి సార్ నేను ప్లీజ్. సో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నాతో ట్రావెల్ అయ్యి పాటలు, మాటలు ఆల్ ద వే దే సపోర్టెడ్ మీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లీలా అంటే ఎనర్జీ అంటే లీలా. సో the way she brings on that energy to the set and the way she pulled out that song, I think it's amazing. లీలాతో అంటే ఇంకోసారి ఇంకా మంచి సినిమా చేస్తాను అనుకున్నాను. జెనీలియా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ ఆఫ్టర్ 13 years you trusted our team and I think we'll make you proud on the 18th. So మేమందరం మంచి సినిమా చేసాం అనుకుంటున్నాం. 18th మీరందరూ మంచి సినిమా చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగా ప్రమోట్ చేసి చాలా బాగా మా సినిమా సపోర్ట్ చేసినందుకు మీడియా తరపున, మీడియా వైప్, ఐ థింక్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్స్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ నాకు అమ్మవారి విగ్రహం కూడా ఇచ్చారు ఇవాళ. ఇంటికి అమ్మవారు వచ్చింది, లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి గారు, బీ రెడీ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన కథలో ఒక చిన్న కథని, ఒక బుజ్జి కథని ఒక పెద్ద క్యాన్వస్లో చక్కగా మీకోసం ఎడిట్ చేసి ముద్దుగా 3 years తన లైఫ్ సాక్రిఫైస్ చేసి మనందరి కోసం, మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక మంచి కథతో వస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ లవ్, ఎవ్రీథింగ్ ఫర్ యూ. యూ డిజర్వ్ ఇట్. యూర్ ద నైసెస్ట్ పర్సన్ ఐవ్ కమ్ అక్రాస్. అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి సార్, నిజంగా ఈరోజు నాకు ఆ ట్యాగ్ వచ్చిందంటే అది మీ వల్లే. వైరల్ వయ్యారి మీరు వైరల్, నేను వయ్యారిని. అంటే ఒక
సాధారణంగా మామూలుగా ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోతారు అనుకుంటారండి చాలామంది. కానీ మీరు ఆ పాట వచ్చి బయటకు వచ్చి ఆ ఫాంట్ ఎలా ఉండాలి, ఆ స్టెప్ ఎలా ఉండాలి, సెట్కి వచ్చి సాంగ్ షూట్ జరిగేటప్పుడు వచ్చి మా అందరికి ఒక గ్లూకోజ్ ఇచ్చి, సార్ ఇట్స్ దట్ ఈస్ వై యు ఆర్ ద రాక్ స్టార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్ అండ్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ సెంధిల్ సార్, మీరు నా మెంటర్, నా కౌన్సిలర్, నా అంటే మీతో నాకు ఐ థింక్ జీవితంలో ఏ మనిషికి ఏ బాధ ఉన్నా మీతో 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు చల్లగా అయిపోతారు. అది మీకు ఒక డివైన్ ఆరా ఉంది మీ చుట్టూ. నో, వెరీ వెరీ ట్రూ సార్. కానీ అది ఇప్పుడు సినిమా లాస్ట్ డే కూడా ఐ రిమెంబర్ దట్ ఐ లెఫ్ట్ అండ్ ఐ లుక్డ్ ఎట్ యూ అగైన్. ఎందుకంటే ఐ రియలీ రియలీ మిస్ యూ అ లాట్. ఐ మిస్ యూ ద మోస్ట్ ఆనెస్ట్లీ. అండ్ మీరు ఎన్ని కష్టాలున్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ సినిమా కోసం నాకు తెలుసు సార్. సో ఐ రియలీ రియలీ హోప్, లైక్ నేను చిన్నదాన్ని బ్లెస్ యూ అనలేను, బట్ గాడ్స్ ఆల్వేస్ విత్ యూ అంతే. జెనీలియా మ్యామ్, హహా అని హాసినిగా హాయిగా మా గుండెల్లో సెటిల్ అయిన మీరు మళ్ళీ వస్తున్నారు. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ ఆ ఫిల్మ్. అంటే ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ అయిపోయింది మ్యామ్. నేను నా ఫస్ట్ కన్నడ సినిమా చేసినప్పుడు మై బ్రీఫ్ వాజ్ జెనీలియా. సో దట్ ఈస్ స్టిల్ టుడే సో మెనీ హీరోయిన్స్ బ్రీఫ్. you're a brand that you've created in Telugu cinema and cinema fully. And thank you for being so warm to me. ఎంత బాగా చూసుకొని, ఎందుకంటే నేను ఫస్ట్ పెళ్లి సందడి అప్పుడు షూట్ చేస్తున్నా. ఆ టైంలో మీరు మేకప్ నుంచి యూ లిటరలీ హెల్ప్ మీ గ్రూమ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నోబడీ వుడ్ డూ దాట్. అండ్ కిరీటి గారు, మా హీరో. ఐ థింక్ ఎవరైనా మామూలుగా చదువుకుంటే పాస్ అవ్వడానికి చదువుకుంటారు, బట్ ఐ థింక్ మీరు డిస్టింక్షన్ తెయ్యాలనే చదువుకున్నారు. You've literally, I think సినిమా తప్ప వేరే ధ్యాస ఆశ ఏమీ లేదు. దట్ ఈస్ యువర్ డెడికేషన్. అండ్ అది నేను చెప్పక్కర్లేదు, అది మీరే చూస్తున్నారు. బహుశా నేను భయపడినప్పుడు కూడా కొన్ని స్టెప్పులు వేయడానికి నాకు ఉత్సాహం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ I think we're all going to welcome a star this July 18th. And అలాగే పేరున ప్రతి ఒక్కళ్ళు, Peter Master, I was there in one shot, but I realized you're a very risky man. You're very cool, Master, and your work is just mind-blowing. And I hope to do action sometime, sir. Revant Master. సీరియస్లీ మాస్టర్, లేదు నిజంగా మాస్టర్, ఐ హ్యావ్ టు టెల్ యూ, మీ అంటే శేఖర్ మాస్టర్ స్కూల్ నుంచి వచ్చిందాన్ని నేను. అండ్ మీరు కూడా శేఖర్ మాస్టర్ అసిస్ట్ చేస్తూ వచ్చారు. మీ బాడీ లాంగ్వేజ్ అంటే మేల్ బాడీ లాంగ్వేజ్, ఫీమేల్ అంటే ఫీమేల్ బాడీ లాంగ్వేజ్, స్టెప్స్, మీ కట్టింగ్, మీ ఎడిట్ సెన్స్, ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. నిజంగా చాలా చాలా సాంగ్స్, చాలా సినిమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్. అండ్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ మన ఇండస్ట్రీకి మీరు వచ్చారని. థ్యాంక్ యూ. అలాగే పేరున ప్రతి ఒక్కరికి మా సినిమా జూనియర్ ఇదే July 18th రిలీజ్ అవుతుంది. మా వైపు నుంచి ఒక మంచి కథ చెప్పే ప్రయత్నం మళ్ళీ. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వీలైతే 4 మాటలో కుదిరితే ఒక కప్ కాఫీ. Thank you so much. Thank you everyone for being there. I'm extremely happy to be back with Junior. And all I can say is thank you. Thank you to the cast. Thank you to the crew for bringing me back. From the bottom of my heart, I want to say thank you to every Telugu audience, every cast, every crew who's here with me. And Kirti, big day on the 18th. We are all here to support you and to celebrate you. సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక చిన్న సినిమా, ఒక మంచి కథతో ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నారని అనుకున్నాను. బట్ నెమ్మదిగా ఒక్కొక్క ఎడిషన్ చూస్తూ ఉంటే
శ్రీలీల, జెన్నీ, రవిచంద్రన్ గారు, ద కాస్ట్ వాస్ గోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. దెన్ ద క్రూ, దేవి డూయింగ్ ద మ్యూజిక్, సెంధిల్ డూయింగ్ ద సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్, ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా ఉంటే ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూని ఎలా పెడతామో అలా పెట్టుకుంటా తీసుకెళ్లారు. అది చిన్న సినిమాలైనా పెద్ద సినిమా చేశారు. అంటే పెద్ద సినిమా అంటే అదేదో బడ్జెట్ దీని గురించి అని కాదు. ఈరోజు 1000+ స్క్రీన్స్తో రిలీజ్ అవుతుందంటే సినిమా దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. ఆడియన్స్కి ఈ సినిమా మేము చూడాలి, ఫస్ట్ డేనో, ఫస్ట్ వీక్లోనో, ఫస్ట్ వీకెండ్లోనో చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్కి వచ్చి 1000 స్క్రీన్స్తో రిలీజ్ అవుద్ది. సో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చిన సాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. జెనీ, యూర్ ఫ్రోజన్ ఇన్ టైమ్ మ్యాన్. వాట్, లైక్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు అయింది జెనీలియా అలాగే ఉంది, యూనో, సేమ్ బ్యూటీ, సేమ్ గ్రేస్. అండ్ సెంధిల్ హ్యాస్ ప్రామిస్డ్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూస్తారని ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలిసిందే. దేవి హ్యాస్ డన్ ఇట్ టైమ్ అండ్ అగైన్ అండ్ అగైన్. తన పాటతో సినిమాని ఎలివేట్ చేయడం, వైరల్ వయ్యారి, అఫ్ కోర్స్ ఇంక నేను దాని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎంత వైరల్ అయింది, ఎంత క్రేజ్ తీసుకొచ్చింది. దట్ ఆల్సో జనాల్ని ఇంట్రెస్ట్గా ఫస్ట్ డే చూడాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దట్ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్ సాంగ్, ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవి హ్యాస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ ఇట్. ఈ క్రేజ్ రావడానికి, ఈ సినిమాకి క్రేజ్ రావడానికి కంగ్రాచులేషన్స్ దేవి. అంటే సెంధిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. బట్ దట్ ఈస్ వాట్ హీ ఈజ్. ఎక్సలెంట్ టెక్నీషియన్, నో కాంప్రమైజ్. ఫైనల్గా తను అనుకున్నది వచ్చే వరకు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. హీస్ అ బిగ్ యాసెట్ టు దిస్ ఫిల్మ్. లైక్ ఐ సెడ్, పీటర్ ఈజ్ క్రేజీ మ్యాన్ అని చెప్తాను. అంటే అందరికీ ఓకే అయిపోయినా సరే కూడా ఇంకా బెటర్గా ఏదో చేయాలి అని విపరీతంగా కష్టపడతాడు. వెనక ముందు ఆలోచించడు. కిరీటి, దీస్ 2 people, పీటర్ హెయిన్స్ అండ్ సెంధిల్ కుమార్, వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరూ నీ గురించి అంత బాగా పొగుడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్. శ్రీలీల గురించి సాయి గారు ఒక విషయం చెప్పారు నాకు. వైరల్ వయ్యారి సాంగ్ అంతా కూడా బాంబేలో మార్నింగ్ మెడికల్ ఎగ్జామ్స్కి అపీర్ అవుతా, ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి నైట్ అంతా డాన్స్ చేసి మళ్ళీ మార్నింగ్ బాంబే వెళ్ళి షీ వాజ్ అటెండింగ్ హర్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, దట్ కైండ్ ఆఫ్ ఎంథూజియాజం, దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ towards what you want to achieve. I really appreciate that, Srilala. All the best to you. You'll definitely go places, no doubt about it. Radhakrishna, that's one more thing that I've been told. Like, గత 3 సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీని బెంగళూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి, ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు. దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ will definitely earn you place in the hearts of the people and also place in the industry. All the best to you. So జూలై 18న రిలీజ్ అవుతుంది. సెంధిల్ చెప్పినట్టు జూలై 25న కాదు, జూలై 18న రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి. విల్ డెఫినెట్లీ గెట్ యువర్ పైసా వసూలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 3 years అయిందండి ఈ ప్రాజెక్ట్ చేయడానికి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి పట్లకి ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఆయన లేకుండా ఈ ప్రాజెక్ట్ లేదు, ఏది లేదు. దీనికి శ్రీకారం చుట్టిందే సార్. ఒక కుర్రాడిలో ప్రతిభ ఉంది, ఆ కుర్రాడికి మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా పైకి వస్తాడని గొప్ప మనసున్న వ్యక్తి సాయి సార్. సో ఫస్ట్గా ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటానండి. అలాగే నేను అన్ని కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను. దైవం సార్ ఆయన ఆశీర్వాదంతో, ప్లస్ నేను అత్యంత ప్రేమించే జూనియర్ ఎన్టీఆర్ సార్ ఆయన ఆశీర్వాదంతో, ఒక నటుడు అవ్వాలనేసి నా తల్లిలో వచ్చినటువంటి ఆలోచన అండి.
బట్ ఎవరి పాటలు విని నేను యాక్ట్ అవ్వాలనుకున్నానంటే అది ఓన్లీ డిఎస్పి సార్ అండి. చిన్నప్పటి నుంచి సార్ పాటలు విని యాక్చువల్లీ నాకు అసలు సినిమాలపై ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది పాటల వల్ల, అది కేవలం సార్ వల్ల. అలాగే మా డైరెక్టర్ రాధాకృష్ణ గారు నా బ్రదర్ లాంటి వారు, ఆల్మోస్ట్ 3 years ఈ సినిమా కోసం త్యాగం చేశారండి. చాలా హార్డ్ వర్క్ చేసి 3 years స్క్రిప్ట్ పైన కానివ్వండి, ప్రాజెక్ట్ పైన కానివ్వండి డెడికేట్ చేసి ఈ సినిమా చేశారు. ఖచ్చితంగా నా కోసం ఈ సినిమా 1% సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటే, ఆయన కోసం 99%, సాయి సార్ కోసం 99% నేను కోరుకున్నాను. నా పైన నమ్మకం పెట్టింది సాయి సార్, ప్లస్ చాలా యూజ్ అయ్యేది ఒక కొత్త డైరెక్టర్ పైకి వస్తే ఇండస్ట్రీకి ఇంకొక 10 మంది హీరోలకి చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను భావిస్తున్నాను. ప్లస్ ఇండస్ట్రీకి కూడా చాలా మంచిది ఒక పెద్ద డైరెక్టర్ ముందుకు వస్తే అనే ఒక ఆలోచన. అలాగే 13 years తర్వాత మళ్ళా వెండి తెరపైకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినటువంటి జెనీలియా మేడంకి, అంటే మోస్ట్ డివైన్ హ్యూమన్ నా లైఫ్లో నేను చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇది ఓన్లీ జెనీలియా మ్యామ్ అండి. అంటే ఇంకొకటి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తన కథలో ఎంత ప్రాముఖ్యత ఉంటే ఒక నిర్ణయం తీసుకున్నారు 13 years తర్వాత మళ్ళీ వెండి తెరపైకి రావాలని చెప్పేసి. సో అది మీరందరూ చాలా ఆలోచించాల్సిన విషయం. చాలా అద్భుతమైన పాత్ర చేస్తారు మేడం. మీరు రెగ్యులర్గా చూసేటువంటి బబ్లీ క్యారెక్టర్ అలాంటిదేం కాదు, చాలా యూనిక్ క్యారెక్టర్, వెల్ థాట్, వెల్ రిటర్న్ క్యారెక్టర్ మ్యామ్ చేశారండి. అండ్ అలాగే సెంథిల్ సార్, సార్ థ్యాంక్స్ అ లాట్ సార్. అంటే ఒక కొత్త కుర్రాడిగా మనం చేసేటప్పుడు చాలా భయం ఉంటుంది మన తల్లు, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పేసి. కెమెరా వెనక నుండి ప్రతిసారి ప్రోత్సాహాన్ని ఇస్తూ చాలా సపోర్ట్ చేసింది సెంథిల్ సార్. స్టార్టింగ్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది సెంథిల్ సార్. సార్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఎవర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో మాటలు రాసేటువంటి కళ్యాణ్ సార్ గారికి, ఆయన గురించి చెప్పేటువంటి స్థాయి నాకు లేదు. సరస్వతి పుత్రులు డిఎస్పి సార్ చాలా చెప్పారు ఆల్రెడీ సార్ గురించి. మీరు సినిమా చూసినప్పుడు చాలా మెచ్చుకుంటారు. అద్భుతమైనటువంటి పాటలు రాశారండి సార్. థ్యాంక్స్ లాట్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ సినిమాలో ఫైట్స్ కంపోజ్ చేసిన పీటర్ మాస్టర్కి అండ్ వెంకట్ మాస్టర్కి. ఇందులో అద్భుతమైనటువంటి సీక్వెన్స్ ఉంటుందండి. స్టార్టింగ్ ఒక 10 minutes పార్కూర్ సీక్వెన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సీక్వెన్సెస్. మీరు మన ఇండియన్ సినిమాలో చూసినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సీక్వెన్సెస్. ఎవ్రీడే ఏం లేదన్నా ఆల్మోస్ట్ ఒక 1000 extras అండ్ ఆ ఫైటర్స్ అందరూ కలిసి ఎంతో ఎఫర్ట్స్ పెడితే అది పాసిబుల్ అయింది. అంతమందిని మేనేజ్ చేసే కెపాసిటీ ఓన్లీ పీటర్ మాస్టర్ గారికి ఒకటే ఉందండి. ఆయన వల్లే ఆ ఫైట్ పాసిబుల్ అయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు పీటర్ మాస్టర్. ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, సో దానివల్ల పుల్ ఆఫ్ చేయగలిగారండి. అండ్ ఆల్సో వెంకట్ మాస్టర్ ప్రీ క్లైమాక్స్లో ఒక సూపర్ బస్ ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు. అండ్ కొత్త మాస్టర్ అయినా కానీ చాలా ముందుకెళ్తారండి ఆయన లైఫ్లో. అలాగే రేవంత్ మాస్టర్, వైరీ కొరియోగ్రాఫ్ చేసినటువంటి రేవంత్ మాస్టర్. అండ్ జూ జూనియర్ అని చెప్పేసి టైటిల్ సాంగ్ కూడా ఇందులో కొరియోగ్రాఫ్ చేశారండి. చాలా పెద్ద ఎత్తుకెళ్తారు జీవితంలో అని చెప్పి నేను భావిస్తున్నాను. యూ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ మాస్టర్, థ్యాంక్ యూ. అండ్ అలాగే కార్యక్రమానికి రాలేదు విజయ్ మాస్టర్, ఇందులో లివ్ దిస్ మూమెంట్ అనే పాటను కూడా కొరియోగ్రాఫ్ చేశారు మాస్టర్. ఆయన బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉంది. ప్లస్ ఆయన కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్తారని నేను భావిస్తున్నానండి. అండ్ ప్రతి ఒక్క యాక్టర్కి వర్క్ చేసినటువంటి టీమ్ మెంబర్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అందరినీ చాలా అద్భుతంగా చూపించారు స్క్రీన్ పైన. దేర్ ఎఫర్ట్స్ మీన్ అ లాట్. అండ్ ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఒక చిన్న మాటతో నేను ముగిచేస్తాను. చాలా కష్టపడి 3 ఏళ్ల కష్టం సంగ్రామం అయ్యేసి 18th మా సినిమా రాబోతుంది. కష్టపడి నిష్ఠతో ఏదైనా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు, వాళ్ళని పైకి తీసుకొస్తారు. నా కోసం ఒకటే కాదు, నిర్దేశకుడు రాధాకృష్ణ కోసమైనా, ప్లస్ దీంట్లో కష్టపడినటువంటి జూనియర్స్ చాలామంది ఉన్నారు, కొత్త యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి కోసం మీరు వచ్చేసి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, సినిమాని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నేను చాలా ఇష్టపడేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సార్ని కూడా ఒకసారి తలుచుకుంటూ, జై ఎన్టీఆర్, థ్యాంక్స్ అ లాట్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.